అందరూ బాగుండాలని కోరుకుంటూ మన ఇంట్లో అమ్మాయి. థంబ్‌నెయిల్‌లో ఓషన్ పార్క్ అని పెట్టేసి ఈమె ఏంటి మెట్రో స్టేషన్‌లో ఉంది అని చూస్తున్నారా? యాక్చువల్‌గా నాకు వర్క్ ఉంది. అందుకనేసి వెళ్తున్నా అనమాట. వర్క్ అయిపోయిన తర్వాత నేను ఓషన్ పార్క్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తా. A few moments later. నేను వెళ్ళిన వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓషన్ పార్క్ వెళ్దామా? ఓషన్ పార్క్ అయితే వచ్చేసాం. ట్రస్ట్ మీ, ఒక్కసారి ఈ సౌండ్ వినండి, మీరు కూడా నాతో పాటు ఓషన్ పార్క్‌లో ఉన్నట్టే అనిపిస్తది. విన్నారు కదా ఎంత సౌండ్ ఉందో, ఎంత లొల్లి లొల్లి చేస్తుర్రో పిల్లలంతా. అంతా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలే అనమాట మొత్తము. ఈ పార్కులకి రాగానే ఈ బోట్ వీల్‌లో ఆడుకుంటున్న పిల్లల్ని చూసాను. ఎంత సంతోషం అనిపించిందో. ఓషన్ పార్క్ లోపలికొచ్చిన తర్వాత నేను లెఫ్ట్ సైడ్ కొంచెం దూరం వచ్చి బ్యాక్ సైడ్ వ్యూని మీకు చూపిస్తున్నా ఎలాగుందో అనేసి, చూసేసేయండి. Stop till I hear him say. పార్కులో ఇవన్నీ ప్లే థింగ్స్ చూస్తుంటే అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే అదేమంటారు, షిప్ వీల్ ఉంది కదా, అది ఉంది. అది కూడా కొంచెం డేంజరస్ అనమాట. ఎక్కినామనుకో అయిపోయా ఇంకా, మస్తు డేంజరస్. ఇక్కడ కనిపిస్తుంది కదా కుర్చీల మీద కూర్చొని రౌండ్గా తిరుగుతుంది, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. ఇంకా కేబుల్ లిఫ్ట్ ఉందనమాట ఇందులో. మస్తు అనిపించింది నాకు. మామూలు లిఫ్ట్లో ఎక్కితేనే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది, ఇంకా గాలిలో అంటే కేబుల్ లిఫ్ట్ దీంట్లో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాం మనం మరి. నేను రావడమే ఈ ఓషన్ పార్క్కి కొంచెం లేట్గా వచ్చానమాట. అయితే లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓషన్ పార్క్లో, వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు లంచ్ చేసేసి మిగతా గేమ్స్ మొత్తం మనం ఎంజాయ్ చేద్దాం. ఎక్కడెక్కడి నుంచో స్కూల్ బస్సులలో చాలా మంది పిల్లలు వస్తారు, స్కూల్ పిల్లలు. అయితే ఆటలలో పడి తినడం మర్చిపోయింటారు కదా, ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు తినడానికి. అదే లంచ్ టైంకి అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో, వినండి ఒకసారి. A few moments later. లంచ్ చేయడం అయితే అయిపోయింది. ఈ బుజ్జి కార్లను చూస్తుంటే నాకు కల్కి మూవీలో బుజ్జి గుర్తుకొచ్చింది. వెంటనే ఆలస్యం చేయకుండా బుజ్జి కార్లకు ఎక్కేసి ఇంకా అందరిని గుద్దేస్తున్నా అనమాట. యాక్సిడెంట్ పైన యాక్సిడెంట్ చేసేసి నడుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. ఇవి నడుపుతున్నంతసేపు నాకు ఏమనిపించిందంటే, ఇవి నిజంగానే మనం నడుపుతున్నామా లేకపోతే ఆటోమేటిక్గా ఇవి దీనిని ఫిక్స్ చేశారా అర్థమైతలేదు. కానీ ఒక్కటే వేలో వెళ్ళట్లేదు, కానీ మనం తిప్పుతుంటే తిరుగుతున్నాయి, కానీ అన్నిటికీ గుద్దుకుంటున్నాయి. కానీ మనం ఏమంటారు, ఆ వీల్ పట్టుకోకపోయినా అది నడుపుతున్నాం కదా, అది పట్టుకోకపోయినా సరే అది రయ్యమని తిరుగుతూనే ఉంది అటు ఇటు. ఇంకా కొంచెం ఆపినామనుకో ఎవరికొకరికి పోయి గుద్దేస్తుంది అనమాట. మస్తు అనిపిస్తుంది. దాని కింద లైట్లు కూడా వస్తున్నాయి కదా, మస్తు అనిపించింది నాకైతే. Never miss, that's fact. Taking big swings, bitch, hand me the bat. Put me in the ring, you'll go out in a bag. Cause I sing what I mean and I bring it to the mad light. Ain't got time to kill, I got time to feel. I took the red pill, I know life's short so I wanna live real. But how's it supposed to feel? ఇక్కడ చూసారా పైపులు ఎన్ని ఉన్నాయో, ఈ పైపుల నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. వాటర్ తో పాటు మనుషులు కూడా వస్తున్నారు. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, జారుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట వాటర్ తో పాటు.
ఇంకా కార్ డ్రైవ్ చేశాను కదా! ఈ కేజ్ లాగా కనిపిస్తుంది కదా! ఇందులోనే కార్ డ్రైవ్ చేస్తున్నారనమాట. కొంచెం ఫ్రీగా ఉంటేనే కార్ డ్రైవింగ్‌కి బావుంటదనేసి చాలా పెద్దగానే ఉందనమాట అది కేజ్ మొత్తం. ఇంక ఈ పార్క్ మొత్తంలో ఈ గ్రీనరీ అయితే నాకు మస్తు నచ్చిందనమాట. ఇంకా పిల్లలైతే ఏమంటారు ఆడుకొని, స్విమ్మింగ్ చేసి ఇంకా తినలేదు. ఇంకా ఇప్పటికైతే లంచ్ చేస్తూనే ఉన్నారు. చూడండి ఎంతమంది పిల్లలు లంచ్ చేస్తూ ఉన్నారు. అయిపోలే ఇంకా. ఇక్కడ చూసారా వీకెండ్ కాబట్టి ఫ్యామిలీస్ కూడా కిడ్స్‌ని తీసుకొనొచ్చారు వెంట. ఇంకా పిల్లలైతే డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చినారనమాట. స్విమ్మింగ్‌కి వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ వెళ్తున్నారు. స్విమ్మింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు లంచ్ చేయకపోతే వచ్చి లంచ్ చేస్తున్నారు. ఇంకా పిల్లలకైతే మస్తు ఎంజాయ్‌గా ఉంది అనమాట ఈ ప్లేసు. ఇటు చూస్తే వాటర్‌లో ఈ అబ్బాయి ఎలా జారుతున్నాడో చూడండి. చూస్తుంటేనే అసలెంత ఎంజాయ్‌గా అనిపిస్తుందంటే, ఆ వాటర్ అట్లా ఫ్లో అయితుంది. దాంట్లో నుంచి అగో చూడండి ఎంత జాయ్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. ఇంకా ఇక్కడ నుంచి రెయిన్ డాన్స్‌కొచ్చేసా. They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, now వాటర్‌లో డాన్స్ చేస్తున్న పిల్లల్ని చూసి అస్సలు ఇంకా మస్తు అనిపిచ్చింది. ఇంక నేను కూడా 2 స్టెప్స్ ఏసిన తర్వాత ఇంకా ఇదేదో వెరైటీగుంది. డమరుకం వెహికల్ అనమాట. నాకు గమ్మత్తుగా అనిపిచ్చింది. ఎక్కి కూర్చున్నాం. మళ్ళీ ఇది ఎలా తిరుగుతదో ఏంటో తెలీదు. ఇదైతే కలర్‌ఫుల్‌గా మస్తు అనిపిచ్చింది. లైటింగ్ ఉందనమాట. ఇది తిరుగుతుంటే కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుండే. ఇంకా ఎక్కేసిన ఎలా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ అనేసి. ఒక్కసారిగా నాకేమనిపించిందంటే, ఈ చిన్న పిల్లల్ని చూసారా నా వెనక, నా పక్కన వీళ్ళందరితో పాటు నేను చిన్న పిల్లని అయిపోయాననమాట. తొందరగా తిరిగేద్దాం ఈ బండి మీద అనేసి ఎక్కి కూర్చున్నా. కానీ ఇది అసలు స్టార్టే అవ్వలేదు. స్టార్ట్ అవ్వడానికి చాలా లేట్ అయింది. కానీ ఇది వుడ్‌తో చేసినట్టుంది కదా! కానీ వుడ్‌తో కాదు. ప్లాస్టిక్‌ని వుడ్ కలర్ ఏసారనమాట. ఇంకా లైటింగ్స్ పెట్టారు. చాలా బావుంది. ఇంకా మధ్యలో చూడండి డమ్మరుకంలాగా అలా పెట్టి అసలు యాక్చువల్‌గా అది చూస్తే పప్పుగుత్తిలాగుంది. ఇది తిరగడం స్టార్ట్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఎందుకెక్కినారా బాబు! ఉయ్యాలలో ఊగినట్టే ఉంది అసలు అనిపించింది. అంత థ్రిల్లింగ్ ఏమి అనిపించలేదు. బట్ ఓకే. ఆ ఉయ్యాల ఊగడం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఈ వ్యూని చూస్తే అసలు నాకేమనిపించిందంటే, ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకొచ్చానా ఏంటి అనిపించింది. మీ అందరికిప్పుడు మాయాదీపంలోని మర్రి చెట్టుని పరిచయం చేస్తున్నా చూసేసేయండి. చెట్టుకి చూసారా కళ్ళు, ముక్కు, నోరు పెట్టారనమాట. మస్తు అనిపిస్తుంది. మనం చిన్నప్పుడు ఓంకార్ గారు ప్రోగ్రామ్ వస్తుండే కదా టీవీలో మాయాదీపం అని. అందులో ఉంటుండే కదా ఈ మర్రి చెట్టు రాజా అని. అయితే ఈ చెట్టుని చూడగానే నాకు ఆ ప్రోగ్రామే గుర్తుకొచ్చింది. అందరు పిల్లలకి హెల్ప్ చేస్తూ ఉంటది ఈ చెట్టు. ఈ పార్క్ మొత్తంలో ఈ మర్రి చెట్టే ఇది వెరైటీగా అనిపిస్తుందనమాట డిఫరెంట్‌గా. ఇంకా పిల్లలకి మస్తు అట్రాక్ట్ చేస్తుంది ఈ చెట్టు. ఇంత పెద్ద పార్కులోని గార్డెన్ కూడా ఉంది. ఈ గార్డెన్‌లోనే ఈ మర్రి చెట్టు ఉంది. ఇంకా పిల్లలైతే పాపం చూడండి ఇక్కడ అలసిపోయి ఆడుకొని అలసిపోయి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు గార్డెన్‌లో. ఇక ఇక్కడి నుంచి వ్యూ చూడండి అద్దిరిపోయింది. బుద్ధ స్టాచ్యూ ఉంది ఇక్కడ. బుద్ధ స్టాచ్యూ చుట్టూ పిల్లలున్నారు. ఇంకా వదులుతలేరు బుద్ధని. అంత క్యూట్‌గా ఉన్నాడనమాట బుద్ధ. ఇక్కడ చూసారా చైనీస్ మోడల్ లాగా ఎలా కట్టారో బావుంది కదా! that's what it takes. కార్టూన్స్ ప్రోగ్రామ్ నుంచి కంగారు వచ్చేసి ఇక్కడ బ్యాట్, బాల్, వికెట్స్ పట్టుకొని నిల్చుందా అన్నట్టుంది ఆ వ్యూ.
ఇక ఈ చిన్న ప్లే గ్రౌండ్ వచ్చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, నర్సరీ ఇంకా యూకేజీ ఆ పిల్లలు ఉంటారు కదా, పొట్టి పొట్టి బుడ్డ బుడ్డ పిల్లలు అంతా ఇక్కడ ఆడుకుంటారనమాట. వాళ్ళ అంటే వాళ్ళు చిన్న ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కి ఆడుకోవడానికి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఆ ప్లే థింగ్స్ మొత్తం. ఈ గ్రౌండ్ అంతా చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ స్నేక్ కూడా పెట్టారు, బాగా అనిపించింది కింద చూసారా. ఈ పార్క్ మొత్తం తిరిగే వరకు మస్తు అలసిపోయినా, ఇంకా కేబుల్ లిఫ్ట్ ఉంది కదా అదొకటి ఎక్కేద్దాం అనేసి కేబుల్ లిఫ్ట్లో ఎక్కి వెళ్తున్నా అనమాట. పైనుంచి వ్యూ చూపిస్తున్నా మీకు, ఇలా ఉంది. కేబుల్ లిఫ్ట్ ఎక్కేంత వరకు నాకేమనిపించలేదు. ఎక్కిన తర్వాత బానే ఉంది. ట్రైన్‌లో వెళ్ళినట్టు అనిపించింది. కిందికి చూడొద్దు అసలు. కిందికి చూసామంటే అయిపోతాం ఇగ. కళ్ళు తిరుగుతది, కింద పడిపోయినట్టు అనిపిస్తదనమాట ఫీలింగు. సో, కిందికి ఎప్పుడే గాని కిందికి చూడొద్దండి కేబుల్ లిఫ్ట్ ఎక్కితే. కేబుల్ లిఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే థ్రిల్లింగ్‌గా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఈ కేబుల్ లిఫ్ట్ దిగిన వెంటనే రేర్ డిస్కోనో, కేర్ డిస్కోనో ఉంది. దాన్ని ఎక్కినా అనమాట. ఎంత బావుందంటే ఒక్కసారి ఈ సౌండ్ వినండి మీకు అర్థమవుతది. ఈ డిస్కో డాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అవ్వొస్తుంది. ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. పిల్లల బస్సెస్, స్కూల్ బస్సెస్ అన్నీ రిటర్న్ అవుతున్నాయి. సో, ఇదంతా వ్యూ చూడండి ఒకసారి. మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ బొమ్మల నుంచి వాటర్ రాలేదు. ఇప్పుడేమో నోట్లో నుంచి వాటర్ వస్తుంది కదా. ఈ బొమ్మ మస్తు అనిపించింది నాకు. అందుకే మళ్ళీ క్యాప్చర్ చేసిన మీకోసం. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ ఎలిఫెంట్స్ ట్రంక్‌తోని ఏం పట్టుకున్నాయో తెలుసా? ఓషన్ పార్క్ అని బోర్డ్ పట్టుకున్నాయి. ఇంకా అందరూ ఓషన్ పార్క్ వచ్చిన వాళ్ళందరూ అక్కడ పిక్స్ తీసుకుంటున్నారనమాట. చూడండి ఎంత బాగుంది కదా. లెంత్ ఎక్కువగా ఉండడానికో ఏమో తెలీదు, పెద్ద ఏనుగుల పక్కన బేబీ ఎలిఫెంట్స్‌ని కూడా పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఎగ్జిట్ వే. ఇటు నుంచే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడ ఈ పిల్లల్ని చూడండి ఇంకా ఆడుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో అమ్మాయి ఛానల్ని. ఇక బాయ్ బాయ్ టు ఆల్.